సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబాగారి అనుగ్రహంతో బాబాగారి భక్తుడైన దాదాసాహెబ్ కాపర్డే గారి కోసం తెలుసుకుంటున్నాం కదా. అమరావతిలో ఒక పెద్ద లాయర్ కాపర్డే, అంతేకాకుండా స్వతంత్ర సమరయోధుడైన బాలగంగాధర్ తిలక్కు కుడి భుజం లాంటి వారు కాపర్డే. లాంటి వ్యక్తి షిరిడీకి ఏ విధంగా చేరారో మనం లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఆ విధంగా కాపర్డే 1910 సంవత్సరంలో డిసెంబర్లో మొదటిసారి బాబా గారిని దర్శనం చేసుకున్నారు. అప్పుడు వారం రోజులు మాత్రమే ఉన్నారు. మళ్ళీ తిరిగి 1911 డిసెంబర్లో తిరిగి మళ్ళీ షిరిడీకి వచ్చేస్తారు. కాపర్డే వచ్చి ఎంతో కాలం షిరిడీలో ఉంటారు. అప్పటి నుంచి బాబాగారి గొప్పతనాన్ని తెలుసుకోవడం మొదలు పెడతారు. బాబాగారి దినచర్యలు అన్నీ గమనించడం మొదలుపెట్టి అది అంతా కూడా తన డైరీలో రాస్తూ ఉంటారు. అది ఇప్పుడు కాపర్డే డైరీగా షిరిడి సంస్థానం వారు ప్రచురిస్తున్నారు. తెలుగులో కూడా ఇది అందుబాటులో ఉంది. షిరిడీకి వెళ్ళినప్పుడు మనం ఈ కాపర్డే డైరీ తీసుకొని చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అయితే కాపర్డే షిరిడీలో ఉన్నప్పుడే బాబాకు హారతులు కూడా ప్రారంభం అవుతాయి. ఆ హారతులు అన్నీ కూడా ఒక దగ్గరగా చేర్చి ఒక పుస్తకంగా చేసింది కూడా కాపర్డే గారే. ఆ విధంగా బాబా నీడన చేరి సుఖశాంతులతో ఉంటూ తను ఏదైతే నమ్ముకున్నారో తిలక్ విడుదల అయిన తర్వాత స్వతంత్రం కోసం ఏ వ్యూహాలైనా చేప కింద నీరులాగా కాపర్డే షిరిడీ నుంచే చేసేవారు. అయితే మొదట చెప్పినట్లుగా కాపర్డే బాబా గారి పట్ల విశ్వాసంతో కానీ భక్తితో కానీ షిరిడీకి రాలేదు. అతడు బాబా సన్నిధిలో ఉన్నంతకాలం మారుమూల కుగ్రామమైన షిరిడీలో తల దాచుకోవడం వలన తాను రక్షించబడతానని అతను అనుకున్నారు. కానీ దేశమంతటిని ఎంతో కఠినంగా పాలిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం ఏదో ఒక సాకు చూపి అతనిని పట్టుకోవడం పెద్ద పనేమీ కాదు. కానీ కేవలం సాయియే వారికి అట్టి బుద్ధి పుట్టకుండా చూస్తున్నారని, వారికి అలాంటి బుద్ధి పుట్టినా దానిని తొలగిస్తూ వచ్చారని బాబాయే ఒకసారి చెప్పారు. ఉదాహరణకు డిసెంబర్ 29, 1911 సంవత్సరంలో వారన్న మాటలు కాపర్డే డైరీలో ఇలా రాసుకున్నారు. గవర్నర్ నా మీదకు ఒక బారిసను తీసుకువచ్చాడని, ఆయన అతనితో పెనుగులాడి తోలివేశారని, చివరికి ఎలాగో అతడికి నచ్చజెప్పి వెనకకు పంపివేశారని ఆ రోజు నా భార్యతో బాబా అన్నారు అని ఈ మాటలు అతడి డైరీలో రాసుకున్నారు. బాబా చెప్పినట్లే నాటితో ప్రభుత్వం యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. బాలగంగాధర్ తిలక్ను కారాగృహ శిక్ష విధించినందుకే ప్రజలు రెచ్చిపోయి ఉన్నారని, కాపర్డే వంటి మరికొంతమంది నాయకులను కూడా శిక్షిస్తే ప్రజలు తిరగబడతారని భయం ప్రభుత్వానికి కలిగింది. కనుక ఇతనిని వెతికి వెంటాడి శిక్షించాలన్న తలంపు ప్రభుత్వం విడిచిపెట్టింది. కొంతకాలం వేవి చేయకుండా ఉంటే ప్రజల ఉద్రేకం చల్లబడుతుందని అధికారులు అనుకున్నారు. అంతవరకు అతడికి ఆ విషయం చెప్పకుండా అతని ఆతురతతో సాయి చెలగాటమాడారు. ఒకరోజు కాపర్డే నమస్కరించగానే పక్కవారితో ఇతడు పారిపోవాలని చూస్తున్నాడు అని చెప్పారు బాబా. అప్పుడు అక్కడున్న భక్తులందరినీ పంపించేసి ఏకాంతంలో కాపర్డేకు హితం చెప్పి ఆయనను స్థిమితపరిచారు బాబా. కానీ అతనిని పరీక్షించడానికా అన్నట్లు మర్నాడే కాపర్డేను అమరావతికి తీసుకువెళ్ళడానికి అతని కుమారుడొచ్చాడు. కాపర్డే ఇంటికి రానందువలన ఇంటి ఖర్చులకు తగిన ఆదాయం లేకపోవడం వలన ఇంటి వద్ద ఇబ్బందిగా ఉందని చెప్పాడు. ఆ మరో రోజు అతని కుమారుడు గోపాలరావు అని మరొకతనితో కలిసి బాబా వద్దకు వచ్చి కాపర్డేను ఇంటికి తీసుకువెళ్ళడానికి బాబాను అనుమతి కోరారు. మొదట బాబా అనుమతించారు. కానీ వారు సామానంతా సర్దుకున్నాక, అంటే కాపర్డే ఆశలు పెంచుకున్నాక మళ్ళీ బాబా అనుమతిని రద్దు చేశారు. అప్పుడు అతని ఆవేదన చూడలేక మాధవరావు దేశపాండే శ్యామ వచ్చి బాబా అనుమతిని కోరాడు. అప్పుడు ఆయన అతడికి అమరావతి షిరిడీ కూడా స్వస్థానాలే కదా,
అతడు ఎక్కడైనా ఉండవచ్చు అన్నారు. శ్యామకు కొంత ఆశ జనించింది. కానీ మరుక్షణమే బాబా అతడింక ఎన్నటికీ అమరావతికి తిరిగి వెళ్ళకపోవచ్చు అన్నారు. అప్పటికే వారిద్దరూ ఆశలు అడియాసలైపోయాయి. కొద్ది రోజుల తర్వాత శ్యామ మరొకసారి ఆయనతో ఈ విషయం ప్రస్తావించాడు. సాయి ఇక వారితో చెలగాటం ఆడదలుచుకోలేదు. కాపర్డే తిరిగి అమరావతికి వెళ్ళడానికి పరిస్థితులు ఇంకా అనుకూలంగా లేవు అన్నారు. ఆధ్యాత్మిక విద్యలో కాపర్డేకు పరిచయం లేకపోలేదు. అతడెన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు చక్కగా చదువుకున్నవాడు. నిత్యం శ్రద్ధగా పూజ చేసుకునేవాడు. పురాణ శ్రవణము, భజన, కీర్తనలు చేసేవాడు. అయినప్పటికీ అతనిలో తీవ్రమైన లోకవాసన అతని ఆత్మ వికాసానికి అంతరాయం అయింది. అతడు సంస్కృతం, మరాఠీ భాషలో పండితుడు అయినప్పటికీ సాయి సన్నిధిలో పవిత్ర గ్రంథాలు మాత్రమే చదువుకోవడానికి బదులు దినపత్రికలు కూడా చదువుతూ ఉండేవాడు. కొత్తగా వచ్చిన భక్తులతో కబుర్లు చెప్తూ ఉండేవాడు. అటు తర్వాత మరాఠీ భాషలోని పరమామృతము అన్న ఆధ్యాత్మిక గ్రంథం చదివేవాడు. సంస్కృతంలోని వేదాంత పంచదశి, యోగ వశిష్టము, ఏకానాథుని రచనలు, దాసబోధ చదువుతూ ఉండేవాడు. వాడాలో కూర్చొని ఉపాసనీ బాబా, దాదా కేల్కర్, బాబూ సాహెబ్ జో, నానాసాహెబ్ చందోర్కర్, వైద్య, దేవ్, బాలకరాం మన్కర్ మొదలైన వారితో కూర్చొని బాబా లీలల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. సద్గ్రంథాలలోని అతడికి గల పాండిత్యం ఎంతో ఎక్కువ. ఉపాసనీ బాబా వంటి పండితుడు కూడా కాపర్డేను తన గురువుగా భావించేవారు. ఉపాసనీ బాబా శిష్యుడు మెహర్ బాబా. అలాంటి వ్యక్తి కూడా కాపర్డేను తన గురువుగా భావించేవాడు. అయినప్పటికీ సాయి పట్ల భక్తి శ్రద్ధలలోనూ శరణాగతిలోనూ కాకాసాహెబ్ దీక్షిత్తో కాపర్డే ఎప్పుడూ సమానం కాలేకపోయారు. కారణం, ఒక వంక ఆధ్యాత్మిక గ్రంథాలు ఎన్నో చదువుతూ ఉన్నప్పటికీ, అతనికి ఎంతో పాండిత్యం ఉన్నప్పటికీ, దేశసేవ ఎంతగా చేస్తున్నప్పటికీ, వ్యక్తిగతమైన సుఖ సంతోషాల పట్ల, పరువు ప్రతిష్టల పట్ల అతడికి తీవ్రమైన వ్యామోహం ఉండేది. అతడు సాయిని సేవించినది ప్రధానంగా వాటి కోసమే. అప్పుడప్పుడు బాబాలోని అపారమైన ఆధ్యాత్మిక శక్తిని గుర్తించి ఎంతో సమయం ముగ్ధుడవుతూ ఉండేవాడు. అనేకసార్లు ఆయన అతనిపై యోగ దృష్టిని కూడా సారించారని, అటు తర్వాత కొన్ని గంటల సేపు తాను అద్భుతమైన శాంతిని అనుభవించానని కూడా తన డైరీలో రాసుకున్నాడు. బాబా సర్వసమర్థులని, షిరిడీలో ఉన్నంత వరకు తనకెట్టి భయము లేదని అతడికి దృఢంగా తెలుసు. అయినప్పటికీ హృదయం విప్పి ఆయన మహిమను కీర్తించడానికి కాపర్డేకు ఆత్మాభిమానం అడ్డొచ్చింది. వారి మహిమను చవిచూచిన సందర్భాలు కూడా తన డైరీలో ఎంతో ముక్తసరిగా, ఎంతో క్లుప్తంగా మాత్రమే రాసుకున్నాడు. డిసెంబర్ 1911 సంవత్సరంలో షిరిడీలో 3 మాసాలు ప్లేగు వ్యాధి చెలరేగింది. ఒకరోజు బాబా ఎవరిని తిడుతున్నారో తెలియకుండానే నిష్కారణంగా తిట్టి తాను కాపర్డేను, అతని కుమారుని బలవంతును రక్షించామని చెప్పారు. తర్వాత కొద్ది రోజులకే కాపర్డే కుమారుడు బల్వంత్కు 3 వారాలు తీవ్రమైన జ్వరం, ఒంటి మీద ప్లేగు బొబ్బలు వచ్చాయి. అప్పుడు కాపర్డే భార్య కన్నీటితో పిల్లవాడు అమరావతిలోని స్వగృహానికి తీసుకువెళ్ళడానికి అనుమతి కోరింది. కానీ బాబా అనుమతించలేదు. ఆయన మరలా సాయంత్రం లెండీకి వెళ్ళి వస్తున్నారు. వాడా వద్ద ఆమె బాబాను దర్శించి ఆయన పాదాలు పట్టుకొని కన్నీటితో తన బాధను చెప్పుకుంది. తాను షిరిడీ వచ్చినది తన బిడ్డను బలి చేసుకోవడానికేనా అని అడిగింది. బల్వంత్ పరిస్థితి గురించి విని ఆయన ఎంతో లాలనగా, ఆకాశంలో మబ్బులు కమ్మాయి, మబ్బులు బ్రద్దలై వర్షించాక ఆకాశం స్వచ్ఛంగా మారుతుంది, భయమెందుకు అని చెప్పి తమ కఫ్నీని నడుము వరకు పైకి ఎత్తి తమ ఒంటి మీద ఉన్న కోడిగుడ్లంతా ప్లేగు బొబ్బలు 4 చూపించి, చూడు తల్లి, నీ బాధంతా నాపై తీసుకున్నాను అన్నారు. ఆ చిత్రం చూసి అందరూ ఆ దివ్యలీలకు ఆశ్చర్యపోయారు. త్వరలో బల్వంత్కు, సాయికి కూడా బొబ్బలు తగ్గిపోయింది.
తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉన్న ఒక భక్తుడు బాబాకు తన కుమారుని ద్వారా 500 రూపాయలు దక్షిణ పంపాడు. బాబా దానిని స్వీకరించగానే ఆ జ్వరం ఆయనకు ఆవహించింది. తక్షణమే ఆ రోగికి తగ్గిపోయిందట. ఇటువంటి సన్నివేశాలు ఎన్నో లీలలు కపర్డే కూడా చూచాడు, విన్నాడు. కానీ భక్తితో పరవశించలేకపోయాడు. తన కుమారుడైన బల్వంతుకు జబ్బు చేయబోతుందని తెలిసిన బాబా అది ఏ విధంగా ప్రమాదంగా మారకుండా ఎలా కాపాడారోనన్న విషయం కృతజ్ఞతతో తన డైరీలో కూడా వివరంగా రాసుకోలేకపోయారు దాదాసాహెబ్ కాపర్డే. బాబా ఎన్నోసార్లు అతనికి హితం కూడా చెప్పారు. నన్నొకరోజు బాబా తమ వద్ద కూర్చోబెట్టుకొని మిగిలిన వారి అందరినీ పంపివేసి కన్న తండ్రి వలె ఎంతో ప్రేమగా నాకు హితం బోధించారు అని రాసుకున్నారు కాపర్డే. ఉదాహరణకు సాయి సన్నిధిలో 1911 సంవత్సరంలో కొన్ని మాసాలు నివసించే భాగ్యం కలిగింది దాదాసాహెబ్ కాపర్దేకు. తన డైరీలో ఈ విధంగా రాసుకున్నారు. తేదీ 30/12/1911 ఉదయం నేను రామాయణం చదువుకొని భాగవత శ్రవణం చేసి చీకటి పడేందుకు కొంచెం ముందు సాయి మహారాజును దర్శించాను. ఆయన నన్నెంతగానో ఆదరించి పేరు పెట్టి పిలిచి ఓరిమి ఎంతటి సుగుణమో నా హృదయానికి హత్తుకునేలాగా ఒక చక్కని నీతి కథ చెప్పారు. ఒకసారి ఆయన తమ దేశ పర్యటనలో ఔరంగాబాద్ చేరారట. అక్కడ ఒక మసీదు దగ్గర చాలా ఎత్తైన చింత చెట్టు ఉన్నదట. ఆ సమయంలో ఒక ఫకీరు కూర్చొని ఉన్నారట. ఆయన మొదట మసీదులో ప్రవేశించడానికి సాయికి అనుమతి ఇవ్వలేదట. చివరకు ఎలాగో అంగీకరించారట. ఆ ఫకీరుకు ప్రతిరోజు ఒక ముసలమ్మ ఒక రొట్టె ముక్క మాత్రమే సమర్పించేదట. అది తినే జీవించేవారట. అప్పుడు సాయి ఆ ఫకీర్ కొరకు తామే భిక్ష చేసుకొని వస్తామని హామీ ఇచ్చి అలానే 12 సంవత్సరాల పాటు చేసి పుష్కలంగా ఆ ఫకీరుకు భిక్ష అందజేశారట. తర్వాత సాయి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వెళ్ళదలుచుకున్నారట. చివరి వీడుకోలు సమయంలో ఆ వృద్ధ ఫకీరు కంటతడి పెట్టారట. సాయి వారిని ఎంతో సమయం ఓదార్చవలసి వచ్చిందట. మరలా 4 సంవత్సరాల తర్వాత సాయి ఆ ఫకీరును చూశారట. అప్పటికి ఆ ఫకీరు ఆ వృద్ధురాలు కులాసాగే ఉన్నారట. ఆ తర్వాత కొద్ది సంవత్సరాల క్రిందట షిరిడీకి వచ్చి చావడిలో బస చేశారట. అప్పుడు వారిని సాయి తల్లిలా ప్రేమగా ఆదరించారట. ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే సాయి 12 సంవత్సరాలు ఆ ఫకీరుకు సేవ చేసినట్లుగా తోస్తుంది. ఈ విషయం అంతా బాబా చెప్పినట్లు కాపర్డే డైరీలో రాసుకున్నారు. ఒకరోజు అతడు తన సమయం అంతా తన మిత్రులకు జవాబులు రాయడంతో కాలం గడిపాడు. తర్వాత సాయిని దర్శించినప్పుడు ఆయన కాపర్డేను చూస్తూ పగలంతా ఏం చేస్తున్నావు అని ఎత్తి పొడుపుగా ప్రశ్నించారు. తన మిత్రులకు జాబు రాస్తున్నానన్నాడు కాపర్డే. బాబా ఎగతాళిగా నవ్వి ఇంకా నయం, కనీసం నీ చేతులకైనా పని చెప్పావు అన్నారు. ఆ మాటకు అతనికి చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. మరో రోజు కూడా అతడు చాలాసేపు జాబులు రాసుకొని తర్వాత నిద్రపోయాడు. బాబాకు హారతి జరిగే సమయాలలోనూ మిగిలిన భక్తులందరూ సద్గ్రంథ శ్రవణం చేసే సమయాలలోనూ కూడా కాపర్డే గాఢంగా నిద్రపోతూ ఉండేవారు. దృఢమైన ఆరోగ్యం గల అతనికి తగదని బాబా ఎన్నోసార్లు చెప్పారు. ఒకరోజు హారతికి అందరూ మసీదుకు చేరారు. కాపర్డే నిద్రపోతున్నాడని, వారెంత లేపినా అతడు లేవలేదని ఒకరు బాబాతో చెప్పారు. అతనిని నేనే నిద్ర లేపుతాను అన్నారు బాబా. కొద్దిసేపటికి అతడికి చిత్రంగా మెలకువ వచ్చి హారతికి హాజరయ్యాడు. అటు తర్వాత అంత చేటుగా నిద్రపోవడం తగదని బాబా చెప్పారు కూడా. అయినా అతడు వారి మాటలను అంతగా పట్టించుకోలేదు. లౌకికమైన సంపదలు అశాశ్వతమని ఆయన ఎన్నోసార్లు కాపర్డేకు చెప్పారు. ఫిబ్రవరి 13, 1911 సంవత్సరంలో కాకాసాహెబ్ దీక్షిత్ ఒక ఆవును తోలుకొని వచ్చాడు. సాయి దానిని కాపర్డేకు చూపి ఇది కాకా దీక్షిత్కు చెందిన ఆవు,
అంతకుముందు అది మహల్సాపతిది, నిజానికి అది ఎవరిదో అల్లాకే ఎరుక అన్నారు. అంతేకాదు సిరి సంపదలపైన వ్యామోహం ఎంత ప్రమాదకరమో కూడా అతనికి చెప్పారు. ఒకరోజు తమ గత జన్మల గురించి మాట్లాడుతూ బాబా ఇలా చెప్పారు. నా తండ్రి ఎంతో శ్రీమంతుడు. ఒకరోజు నాకు ఆయనతోటి భేదం వచ్చింది. ఆయనను విడిచి వెళ్ళిపోయాను. దారిలో నాకొక నిధి దొరికింది. దానిపై మక్కువ పెంచుకొని ఎక్కువ సమయం దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. అందువలన నేనొక పాముగా మారిపోయాను. దానిని విడిచిపెట్టగానే నాకు మళ్ళీ మానవాకృతి లభించింది అని చెప్పారు బాబా. భగవంతుడు ఇచ్చినది పోదు, మానవుడు ఇచ్చింది నిలవదు అని కూడా బాబా ఎన్నోసార్లు చెప్పారు. ప్రాపంచికమైన కోరికలకు అంతు ఉండదని, మనమెంత ఆశించినా మనకు ఎంత ప్రాప్తముంటే అంతే లభిస్తుందని కూడా చెప్పారు బాబా. ఒకరోజు ఒక పండును చూపి ఇది ఎన్ని పండ్లను ఉత్పత్తి చేయగలదు అన్నారు బాబా. అందులో ఉన్న విత్తనాల సంఖ్యకు కొన్ని వేల రెట్లు అధికంగా ఉత్పత్తి చేయగలదని అతను అన్నాడు. కాపర్డే బాబా నవ్వుతూ, కాదు, దానికి తగిన ధర్మాలు దానికి ఉన్నాయి అన్నారు. అంటే మానవుని ఆశలు నెరవేరడంలో కూడా కర్మసూత్రమనే ధర్మాన్ని అనుసరించే జరుగుతుందని గుర్తించి ఆశలు పెంచుకోరాదని, సుఖదుఖాలను అతిక్రమించాలని వారి భావం. ఇలాంటి ఎన్నో విషయాలు బాబాగారి మాటలను కాపర్డే డైరీలో రాసుకున్నారు. మరెన్నో విషయాలు బాబాగారి అనుగ్రహంతో మరొక వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం సాయిరామ్.